తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈ దాడి చేశారు. ఇక దాడి సమయంలో మల్లన్న కూడా కార్యాలయంలోనే ఉన్నారు. మల్లన్న కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో మల్లన్న గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మల్లన్న కార్యాలయం దాడి ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ మల్లన్న చేతికి కూడా స్వల్పంగా గాయమైందని సమాచారం. మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. పోలీసుల ప్రమేయంతోనే ఇక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని మల్లన్న కార్యాలయ సిబ్బంది చెబుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే కవిత చర్యలను తప్పుపడుతూ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ లో పలు అనుచిత వ్యాఖ్యలు చేయడమే జాగృతి కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యారని ఈ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న టెక్ ఈ సందర్భంగా మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ జాగృతి కార్యకర్త అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై కూడా కేసు నమోదైంది. మల్లన్న వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూ న్యూస్ కార్యాలయం వద్దకు వెళ్లగా మల్లన్న వర్గం తమపై దాడి చేసి తుపాకులతో మహిళలను బెదిరించారని వాళ్ళు ఆరోపించారు. మొత్తానికి ఇటు మల్లన్నపై ఇటు తెలంగాణ జాగృతి కార్యకర్తలపై కేసులు నమోదవడం చర్చనీయాంశంగా మారింది.